ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అసమానుడు అనే పాట అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది, అనేక సేవకుల్ని విశ్వాసులను ఆదరిస్తుందనంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ దీని వెనక ఒక సాక్ష్యము, ఒక సేవకునికి ఎలా దేవుడు నడిపిస్తే ఈ పాట వచ్చిందో ఒక చిన్న మాట చెప్తా జాగ్రత్తగానండి. 10 సెంట్లు కూడా కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలాన్ని కొంటారా అనే ఒక చూపు నా మైండ్లో అలా పడిపోయి ఒక వైపు నుంచి పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది. ఏంటంటే, అసమానుడైన వాడు నిన్ను అవమానపరచడు కదా, ఈరోజు ఆయనకు ఓటమే తెలియదు, నిన్ను ఎలా ఓడిపోనిస్తాడు అని అంటే ఆ 2 లైన్లు అదే ల్యాండ్లో నా మనసులోకి వచ్చినాయి. సేవకునికి ఇలాంటి అనుభవాల్లో నన్ను ఎందుకు నడిపిస్తున్నావు నాయన అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నీవు అగ్నిగుండంలోనికి వెళతావని తెలిసే నీకన్నా ముందుగా నేను అగ్నిగుండంలోనికి వెళ్ళాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఒక్కసారి నన్ను తీర్చు, అగ్నిగుండంలో నీ కోసం నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. నేను అసమానుడును కనుక నేను అవమానపరచబడని. నీ జీవితంలో సింహాల వంటి వ్యక్తులు నీ పరిస్థితులు మారవన్నట్లునేమో నా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ మారని పరిస్థితుల్ని మధురంగా నేను మారుస్తాను. ఆ మార్చే దేవుడు ఈరోజు మా జీవితాల్లో మార్చటం వల్లే ఈరోజు ఈ స్థితిలో నిలబడున్నాను. ఆమేన్. అసమానుడైన వాడు అవమానపరచడు